హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ దీపిక వెల్కమ్ టు తెలుగు సినీ ముచ్చట. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ మొదలై అప్పుడే వారం దాటేసింది. ఈ వీక్ అంతా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అలకలు, గ్రూపులు, ఏడుపులే కనిపించాయి. ఇక సండే వచ్చిందంటే బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. సో మొదటి వారం నామినేషన్స్లో బేబక్క, నాగమణికంఠ, సోనియా, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, శేఖర్ పాషా ఇలా 6 నామినేషన్స్లో ఉంటే ఇటు సోనియాని నాగార్జున సేవ్ చేశారు, అటు బేబక్కను ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. అసలు సండే హౌస్లో ఏం జరిగింది? బేబక్కను కొంప ముంచిన కుక్కర్ వెనక కథ ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లో ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ షో. గత సీజన్ను మించిన రేటింగ్స్ను రాబట్టాలన్న లక్ష్యంతో అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్తో సెప్టెంబర్ 1వ తేదీన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ను ప్రారంభించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని సర్ప్రైజ్లు, టాస్క్లు, ట్విస్ట్లతో కూడిన కంటెంట్ను చూపించారు. ఇక ఈ సీజన్ మొదటి వారం ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇందులో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఇక సండే హౌస్లో ఏం జరిగిందంటే నాగార్జున వచ్చి రాగానే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటి వరకు జీరోగా ఉన్న ప్రైజ్ మనీ హౌస్ మేట్స్ పర్ఫార్మెన్స్తో బట్టి పెరుగుతూ ఉంటుందన్నారు. ఈ వారం 5 లక్షల వరకు ఉండొచ్చన్నారు. కానీ హౌస్ మేట్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం, హిందీ పాటలు పాడడం, సమయం సందర్భం లేకుండా నిద్రపోవడం వల్ల ప్రైజ్ మనీకి కటింగ్స్ పెట్టి 3 లక్షలుగా నిర్ణయించాడు. అనంతరం నామినేషన్లో ఉన్న శేఖర్ పాషా సేవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ 2 టీమ్స్గా డివైడ్ చేసి గేమ్స్ ఆడిపించాడు. మొదటి దానిలో అబ్బాయిలే గెలిచి సినిమా పిచ్చోళ్లమని ప్రూవ్ చేసుకున్నారు. రెండో గేమ్లో అమ్మాయిలు గెలిచారు. అలా గిఫ్ట్ హ్యాంపర్లు 2 టీమ్స్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత నాగ్ విష్ణుప్రియను సేవ్ చేశాడు. ఇక ఫన్నీ గేమ్స్ చాలంటూ నాగో సీరియస్ గేమ్ కూడా ఆడించాడు. హౌస్ మేట్స్ ఒకరిని ఒకరు జంతువులతో పోల్చుకోమని చెప్పాడు. దానికన్నా ముందు ఏ జంతువుది ఎలాంటి క్యారెక్టర్ అనేది తెలిపాడు. నక్క జిత్తులమారి, దోమ చిరాకు, ఊసర వెళ్ళి రంగులు మార్చడం, మొసలి దొంగ కన్నీళ్లు కార్చడం, పిల్లి స్వార్థం, తేలు నమ్మదగినది, గొర్రె గుడ్డి నమ్మకమని ఆ జంతువుల గురించి వర్ణించాడు. ఇక వీరిలో నబిల్ ఆఫ్రిది, అభయ్ యష్మిది స్వార్థం అంటూ పిల్లితో పోల్చారు. ప్రేరణ సీతను నమ్మడానికి వీల్లేదని తేలుతో పోల్చింది. కుళ్ళు జోకులతో చిరాకు పుట్టిస్తాడంటూ నిఖిల్, ఆదిత్య, మణికంఠ ముగ్గురు కూడా పాషాను ట్యాగ్ చేశారు. దీంతో బేబక్క వచ్చిన ఒక్క రోజులోనే ఎవరి బలం ఏంటనేది ఎవరూ గ్రహించలేరు. అలా గ్రహించగలిగితే బిగ్ బాస్ షో 100 రోజులెందుకు, ఒక్క రోజులోనే ముగించేయచ్చు కదా అని ధీటుగా సమాధానం ఇచ్చింది. సోనియా జిత్తులు మారిన ట్యాగ్ను విష్ణుప్రియకు ఇచ్చింది. అటు విష్ణుప్రియ నన్ను తిట్టి తను ఏడవడం అర్థం కాలేదంటూ సోనియాను మొసలి కన్నీళ్లు కార్చింది అని తెలిపింది. సీత నిఖిల్ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నాడంటూ ప్రేరణను గొర్రెతో పోల్చింది. పాషా యష్మిని జిత్తులు మారి నక్కతో పోల్చాడు. బేబక్క తనను చూస్తే చిరాకు పడుతోందని సోనియాను చీమతో పోల్చింది. చివరగా నామినేషన్స్లో మణికంఠ, బేబక్క మిగలగా వీరిలో బేబక్క ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. మొత్తానికి అలా బేబక్క బయటికి రావడం, ఇప్పటికే మీడియాతో మాట్లాడడం జరిగిపోయింది. వంటగది నా కొంప ముంచిందని బాధపడింది. ఇక తన జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడనని చెప్పేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ముక్కు అవినాష్ హౌస్లో వచ్చారా అని అడిగితే నాకు తెలియదు అని టాపిక్ డైవర్ట్ చేసింది. సో పాయింట్కి వస్తే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అంటే ఓటీటీ వర్షన్ తప్పించి ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్లో విన్నర్ కాలేదు. ఎందుకంటే ఈ 8 సీజన్లో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే 6 లేడీ కంటెస్టెంట్సే మొదటి వారం ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆడవాళ్లకు బిగ్ బాస్ షో అన్యాయం జరుగుతుందన్న చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.